రెండు ఇంటర్లింక్ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎందుకంటే నేను చిన్నప్పుడు రామన్న క్యారెక్టర్ చేశాను. నాకు సంజయ్ దత్ గారు చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. పూరి గారి మార్క్ అయితే పక్కా ఉంది సినిమాలో. కంబ్యాక్ సినిమా ఇచ్చారు మళ్ళీ. అందరు పక్క చూడండి సినిమా. అంటే ఒక పక్కన మాస్ మహారాజా కూడా పోటీగా వస్తున్నాడు. ఎలా ఉండబోతుంది ఇద్దరు కలిసి? ఇప్పుడు ఫీస్ట్ అన్న, ఫీస్ట్. రామన్న పూరి జగన్నాథ్ ఇద్దరైతే వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పక్క సినిమాకి వెళ్ళిపోవాలి. నీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అది పూరి గారికి ఫస్ట్ పూరి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఉంటాను. ఇంకా స్టార్టింగ్ నేనే ఉంటాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అందరూ నీకు నువ్వు చెప్పిన డైలాగ్ బాగా నీకు నచ్చిన డైలాగ్ ఏది? అందులో నా డైలాగ్స్ అంటూ సినిమాలో డైలాగ్స్ సినిమాలోనే వేణా పొట్టేళ్ళు అంటాడు. నాకు ఆ డైలాగ్ ఒకటి ఇష్టం. సినిమా అయితే త్రూ అవుట్ అయితే అదిరిపోయింది అన్న. అందరు కలిసి చూడాలి. పూరి గారి మార్క్ అయితే పక్కా ఉంది సినిమాలో. నువ్వు మళ్ళీ సంజయ్ దత్ గారితో కూడా ఏమన్నా నీ కాంబినేషన్లో ఏమన్నా జరిగినప్పుడు ఎలా అనిపించింది సంజయ్ దత్ గారు? నాకు బాలీవుడ్ యాక్టర్తో సెకండ్ టైం చేయడం. ఇంతకుముందు అజయ్ దేవగన్ గారితో చేశాను. ఇప్పుడు సంజయ్ దత్ గారితో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఎలా ఉండేవాడు సెట్లో? నీతో బాగానే మాట్లాడేవాడా సంజయ్ దత్ గారు? ఆయనతో బాగానే ఉండేదండి. సినిమా అయితే చూడండి. అటువంటి డైలాగులు చాలా ఉన్నాయి. తెలంగాణ యాసలో, తెలుగు భాషలో నుంచి వచ్చిన తెలంగాణ యాసలో రాపో ఎర్రగా తీసుకుంటాయి. కొంతమందికి సెట్ అవ్వవు, కొంతమంది సెట్ అవుతూ అంటారు. కానీ సినిమాలో డైరెక్టర్ ఒక్కడే మెయిన్గా ఆయన పర్ఫెక్ట్గా చేస్తే చేపించుకుంటే ఏ హీరో అయినా చేస్తారు. ఒక హీరో ఫెయిల్ అయ్యాడు, ఈ పాత్రలో ఆయన సూట్ అవ్వలేడు అని ఎప్పుడు తెలుసా? ఫస్ట్ సినిమాతో తెలుస్తుంది వీడు పనికి వస్తారా పనికి రాడా అని చెప్పి. ఫస్ట్ సినిమా చూసినామంటే ఏ పాత్రలో పనికి వస్తాడు, డైరెక్టర్ చేయించుకుంటూ పోతే అనే ఫీలింగ్ వెళ్తుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు, ర్యాప్ ఎర్రగా తీశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. పాటలు చెప్పినాక సినిమా చూస్తుంటే వస్తుంది. పాటలు బయటకు వచ్చినాక గుర్తుంటుంది. మనకి బయటకు వచ్చినాక అవసరం లేదు. సినిమా చూసినామా, రివ్యూ ఇచ్చినామా, బయట తిప్పేసినామా లేదని చెప్పేసి ట్రోలర్స్ రెడీ అయ్యారనుకో 90లు కాదు దాని అబ్బాయి 180లు కూడా తీస్తారు. ట్రోలర్స్ గెట్ రెడీ టు ఫేస్ స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్. మీ దమ్ముంటారా ట్రోల్ చేయండి రా చూస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తున్నది మూవీ. ర్యాపో ఎరగా తీశాడు. 1 man ఆర్మీ ఖతర్నాక్ మూవీ. థ్యాంక్ యూ. సాంగ్స్ సినిమా చూస్తున్నంత సేపే ఊపు వస్తుంది. రొమాంటిక్ సాంగ్ చూసినప్పుడు కొంచెం రొమాన్స్లోకి వెళ్ళిపోతాము. అలాగే మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్ వచ్చినప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతాము. తల్లి గుర్తు వస్తుంది, అక్కడ చెల్లి గుర్తు వస్తుంది. సంజయ్ దత్ క్యారెక్టర్ ఆల్ ఇండియా లెవెల్లో రచ్చ అవుతుంది. మన పూరి జగన్నాథ్ అంటేనే మాసు, అలాగే ర్యాపో అంటేనే మ్యాథ్స్. ఇక సంజయ్ దత్ గారు ఆయన ఒకప్పుడు చేసిన బాబా. ఆయన ప్రతిసారి బయటికి పోయి జైలుకి పోయి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేటోడు. ఈసారి జైలుకి కూడా పోలే. ఈసారి మన తెలుగు ప్రాంతానికి వచ్చాడు. ర్యాపోతో కలిసి మన రచ్చ చేశాడు, ఎర్రగా తీశాడు. మస్తున్నది. సంజయ్ దత్ ఉండడం వల్ల పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖతర్నాక్ మూవీ. హైలైట్స్ ర్యాపో పాత్ర, సంజయ్ దత్ పాత్ర, హీరోయిన్ కొంచెం ఉండగా నా బాగా ఉంటుంది. నెక్స్ట్ మదర్ దిమ్మాకు కిరికిరి కూత ర్యాంప్ అని చనిపోయా. ఒక సాలిడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు, ఒక కూత ర్యాంప్ అని చెప్పుకోవచ్చు, ఒక హై వోల్టేజ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మాస్ ఫ్యాన్స్ కి దీని మించిన మూవ్ ఉండదు నిజంగా. అంతమంది అస్సలు పూరి జగన్నాథ్ వాడే డైరెక్షన్ నిజంగా కూత ర్యాంప్ ఇచ్చాడు. నిజంగా చాలా మంది నిజంగా ఏంటన్నా డైరెక్షన్ అయింది, ఆయన విజువల్స్ అయింది, ఆ ఫైట్స్ అయింది, ఆ కొరియోగ్రాఫ్ అయింది పోయా. నిజంగా మూత సాంగ్ ఉంటా కిరికిరి సాంగ్, కూత ర్యాంప్ ఆడి ఆ సాంగ్ అని అమ్మో ఆలి కామెడీ పోయా. నవీన చచ్చిపోతారు. అంత కామెడీ జనరేట్ చేస్తారు. కామెడీ జనరేట్ కానీ హీరో లుక్స్ కానీ సినిమా చాలా అంటే చాలా వస్తాయి. సాంగ్స్ ఫెయిల్ అయినాయి. దీనికి ఇంకా సినిమా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్తున్నారు. ఎవరన్నారా అండి? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కూత ర్యాంప్ ఆడి సాంగ్స్ అయితే నంబర్ 1. మనిషికి నిజంగా చాట్స్ అని చెప్పి చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఫైట్స్ నుంచి మెయిన్ గా సంజయ్ దత్ చిమ్మి పారేశాడండి. అసలు ర్యాంప్ పోతున్నాయి ఊర కొడతారు సినిమాలో. అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది. సంజయ్ దత్ విలనిజం చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ లైక్ కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తారు. స్టోరీ కొత్త అంటే నార్మల్ స్టోరీ కొత్త ఏమి అనిపించదు, కానీ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ.
అమన్నా ఇచ్చి పడేసిందనా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ చెప్తా పూరి చేయడానికి ముందుగా కంగ్రాచులేషన్ సార్. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఆలీ కామెడీ మాత్రం నిజంగా చెప్తున్నా ఎంత బాగుంది తెలుసా ఆలీ కామెడీ. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, సెకండ్ హాఫ్ అంతా సూపర్ అన్న. ఏడ రామ్ ఎనర్జీని మాత్రం ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. సూపర్ అన్న సూపర్ నిజంగా చెప్తే చాలా బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ విషయం ఏంటంటే ఇలా 15 ఆగస్టు సినిమా బ్లాక్ బస్టర్ అన్న. బోలో భారత్ మాతా కే బోలో భారత్ మాతా కే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసి చెప్తా. రామన్న కెరియర్ ఇది మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సినిమా లాగ్ ఉందంట. ఎవరు చెప్పినా నాకు చెప్పాను, ఎవరు చెప్పినా లాగ్ నువ్వు చెప్తున్నా. సినిమా చూసాక సినిమా చూసాక చెప్పాను. పూరి కంబ్యాక్ అన్న, పూరిజాన్ కంబ్యాక్ అని చూడ. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. సినిమా ఎక్కడ బోరింగ్ లేదు. ఫస్ట్ నుంచి సెకండ్ పార్ట్ దుమ్ము లేవేసిన. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. ఏ సీన్ బోర్ అని కొట్టదు నీకు. ప్రతి సీన్ థియేటర్లో నీకు పోతే అన్న. ఒక టైంలో పోకిరి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మళ్ళీ డబుల్ స్పాట్స్ అది కూడా బ్లాక్ బస్టర్. బూతులు మంచిగా ఉన్నాయంట. నా సినిమాలో ఇలా ఉందో తీసిన నా బూతులు లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బాగా నీకు నచ్చింది బాగా నీకు నచ్చింది. తల్లి సెంటిమెంట్ అన్న. తల్లి సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉందన్న. తల్లి సెంటిమెంట్ మంచి. ఒక డైలాగ్ ఉంటుందన్న, దిమాగ్ ఉన్నవానికి చదువు లేదని చెప్తాను కదా హీరో. దిమాగులో బతకొచ్చి బిడ్డ, సింహం కూడా చదువు రాకుండా బతుకుతాను, సింహం లేక బతుకుతా అని చెప్తాను. అది డైలాగ్ హైలైట్ అన్న. ఎలా ఉంది ఆలీ క్యారెక్టర్ మస్తు ఉందన్న. ఓ హైలైట్ డైలాగ్ అన్న. ఆలీ క్యారెక్టర్ వల్ల దుమ్ము నిలిచిపోయింది. ఆలీ వచ్చినప్పుడు నవ్వుకునే అవకాశం అన్న. చాలా డిఫరెంట్ ఉంది ఆలీ, చాలా డిఫరెంట్. ఏ సినిమాలో మనం చూడలేదు ఆలీ గారిని. ఈ సినిమాలో కొత్తగా చూసినాం, డిఫరెంట్ గా చూసినాం ఆలీ గారిని. చాలా బాగున్నాడు. అంటే మాస్ మహారాజా కూడా ఉన్నారు కాబట్టి వచ్చి తట్టుకునే క్యాపబిలిటీ ఉంది రామ్ పోతినేనికి అన్న. ఏ కెపాసిటీ దానికి ఉంటుంది. రామన్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తే చాలా పెద్ద బ్లాక్ బస్టర్. 1 అవర్ నవ్వుకోవచ్చు. మన ఆలీ గారి ట్రాక్ మొత్తం గుట్టవల్ల నవ్వుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే హీరోయిన్ హీరో ఇద్దరు కెమిస్ట్రీ సీన్స్ ఇంకా చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే కొట్టేశాడు. మామూలుగా రాయలేదు అసలు. ఇస్మార్ట్ 1 కన్నా ఇది డబుల్ ఇస్మార్ట్ సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. ఈ 2 సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ దూసుకెళ్లే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నైట్ ఆ సినిమా చేశాను, ఉదయం ఈ సినిమా చూశాను కాబట్టి నాకు అనిపించింది. నేను చెప్తాను కదా, ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ అనేది ముందు ఉంది. ఒకే గుర్రం మీద ఇద్దరు ఉన్నారు. రాము డ్రైవ్ చేస్తున్న ప్రస్తుతానికి, రవితేజ గారు వెనకాల ఉన్నారు. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. అసలు విలనిజం ఎలా ఉంటుంది అనుకున్నా కానీ చాలా బాగుంది. ఒకే సిమ్ము ఒకే ఫోన్ 2 సిమ్ములు అన్నట్టు చూపించాడు. కామెడీ నాకు బాగా నచ్చింది అనమాట. ఆలీ గారు చాలా రోజుల తర్వాత ఆలీ గారు కామెడీ ఎంతలా వచ్చిన ప్రతి ఫ్రేమ్ మనం ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. నాకు స్టోరీ పరంగా అసలు ఎలా చెప్పుకోవచ్చు. స్టోరీ చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ మీద తీసాడు, చాలా బాగుంది. యాక్షన్ గురించి చెప్పాలి, మినిమం ఒక 5-6 ఫైట్స్ ఉన్నాయేమో. ప్రతి ఫైట్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. సంజయ్ దత్ అతన్న రాముకు పోటీ ఇచ్చాడు, కానీ రాము హీరో అయ్యాడు మొత్తానికి. హీరోయిన్ గ్లామర్ అయితే చాలా బాగుందన్న. హీరోయిన్ మళ్ళీ డబుల్ స్మార్ట్ 3లో కూడా ఇదే హీరోయిన్ పెట్టాలని మనం కోరుకున్నాం. ఇట్టు కొట్టాను పూరిజాన్, అది ఇట్టు కొట్టినట్టే బ్లాక్ బస్టర్ అంతే సినిమా. ఎలా అనిపించింది సినిమా మీకు? సినిమా అయితే చాలా బాగుందన్న. నాకే కాదు ప్రతి ఒక్కరు నచ్చిన సినిమా. అందరూ తప్పకుండా రండి. పూరిజాన్ కంబ్యాక్ ఇచ్చారు సినిమా. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలో 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవట్లు. 100 కోట్లు పక్క రాసి పెట్టుకొని పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ. డబుల్ స్మార్ట్ రామ్ పోతినేని గారి డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. భారతదేశంలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. అలాగే ఫైనల్ క్లైమాక్స్ ఫైట్లో వచ్చు, ఇవన్నీ అదిరిపోయాయి. ఓన్లీ ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్లో నుంచి తీసుకున్న ఓన్లీ ఒక కాన్సెప్ట్, మెమరీ ట్రాన్స్ఫర్ అనే ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ మాత్రమే తీసుకుంది, మిగతాది మొత్తం స్టోరీ మొత్తం డిఫరెంట్ అనమాట. సంజయ్ దత్ గారు అయితే యాక్టింగ్ ఎరగదీశారు. KGF 2 తర్వాత అసలు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు సంజయ్ దత్ గారు. ఈ సినిమా చెప్తున్నాను కదా, 100 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ ఇది. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయినటువంటి 4 సినిమాల్లో ఇది ఛాంపియన్.
దిస్ ఈజ్ ద ఛాంపియన్, రాసి పెట్టుకోండి. డ్యాన్స్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ మూవీ, రాసి పెట్టుకోండి. కామెడీ ఆలీ కామెడీ అవన్నీ కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది. అంటే ఆల్రెడీ తెలిసింది కదా పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కామెడీ ట్రాక్ అనేది సపరేట్గా ఉంటుంది. ఈడియట్ సినిమా తీసుకోవచ్చు, లేకపోతే దేశముద్ర సినిమా తీసుకోవచ్చు. సినిమా జరుగుతూ ఉంటుంది, కామెడీ సీన్లు మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, ట్రాక్స్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాగే ఈడియట్ సినిమాలో, దేశముద్ర సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్స్ ఎలా ఉందో ఇది కూడా ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువ నిడివి ఉన్నటువంటి క్యారెక్టర్స్ వచ్చాయి ఆలీ గారికి, కానీ ఈ సినిమాలో చాలా ఎక్కువ క్యారెక్టర్ ఉందన్నమాట. సినిమా మొత్తం ఉంటారు త్రూ అవుట్, చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలో దిస్ ఈజ్ ద ఛాంపియన్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. అవుట్ ఆఫ్ 5 3.5 అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, అలాగే ఫైట్స్ అవ్వచ్చు. ఫైట్స్ అయితే అద్దరిపోతాయి, క్లైమాక్స్ ఫైట్ అయితే అద్దరిపోద్ది. అసలు ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు అయితే పక్కా రామ్ పోతినేని గారు హిట్ కొట్టారు. పూరి జగన్నాథ్కి కంబ్యాక్ మూవీ ఇది, బ్లాక్ బాస్టర్. నేను దాని గురించి వేరే సినిమాల గురించి కామెంట్ చేయదలుచుకోలేదు, ఈ సినిమా గురించి మాత్రమే చెప్తాను. ఈ సినిమా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలో ఛాంపియన్, డబుల్ స్మార్ట్. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.5. మూవీలో నాకు ఫైట్స్ నచ్చాయి, రామ్ పోతినేని డ్యాన్స్ నచ్చింది, అలాగే యాక్టింగ్ నచ్చింది, అన్ని బాగా నచ్చాయి బ్రో. స్టోరీ అవ్వచ్చు, అన్ని బాగా నచ్చాయి. ఏంటండి అర్థం కాలేదు. సంజయ్ దత్ అది తెలిసిందే కదా, ఆల్రెడీ మీరు కేజీఎఫ్లో చూశారు. కేజీఎఫ్ సినిమా, అలాగే చాలా సినిమాల్లో సంజయ్ దత్ గారు కనిపించిన సినిమాలన్నీ ఉన్నాయి కదా, అలానే ఇది ఒక కొత్త కాంబినేషన్ అన్నమాట. సంజయ్ దత్ గారు విలన్గా చేసిన సినిమా ఏదైనా చూసుకుంటే అది బ్లాక్ బాస్టర్ కిందనే లెక్క దాదాపు. అన్ని కేజీఎఫ్ 2 అవ్వచ్చు, అన్ని ఫస్ట్ హాఫ్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ అని ఉంటుంది ప్రతి సినిమాకి. ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ పరిచయం చేయాలి, అవన్నీ పరిచయం చేయాలి. కాబట్టి మనకి ప్రతి సినిమాలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కల్కి సినిమా చూసుకున్నా కూడా ఫస్ట్ హాఫ్లో ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ పరిచయం చేయాలి, అలాగే వరల్డ్ అనేది బిల్డింగ్ చేయాలి. ఇప్పుడు RRR సినిమా తీసుకున్నా కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు RRR సినిమా తీసుకుంటే ఆ మొత్తం వరల్డ్ బిల్డింగ్ అనేది ఉంటుంది. పరిచయం ఉన్న క్యారెక్టర్సే, కానీ ఇది సినిమా వేరే కాన్సెప్ట్ కదా.